నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతి శరత్ గారు. నమస్తే జ్యోతి గారు. నమస్తే. జ్యోతి గారు, శరణ్ నవరాత్రులు మొదలయ్యాయి కదా, మరి ఈ నవరాత్రుల విశిష్టత గురించి, అమ్మవారి అవతారాల గురించి డిస్కస్ చేద్దామండి. సో జనరల్ గా అయితే ఒక్కొక్క ఆలయంలో ఒక్కొక్కరు ఆ అమ్మవారి అవతారాలు వేస్తూ ఉంటారు. లైక్ బాల త్రిపుర సుందరితో మొదలుకున్న మనం విజయవాడని ఎక్కువ శాతం ప్రామాణికంగా తీసుకుంటాం. ఇళ్లలో చేసుకునే వారు పూజాది నవరాత్రులు నిలుపుకునే వాళ్ళు మాత్రం వాళ్ళకి అనుగుణంగా చేస్తారు. ఎందుకంటే కొంతమంది 5 రోజులు, 3 రోజులు, 9 రోజులు చేస్తూ ఉంటారు కాబట్టి. సో బాల త్రిపుర సుందరితోనే మొదలు పెడదాం. మనకి ఈ శరన్నవరాత్రులు అనేటప్పటికీ దుర్గా తత్వంతో మనం నవదుర్గా స్వరూపాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రగంట అని. అయితే అవి కాకుండా అమ్మవారి అలంకారాల్లో కూడా కొన్ని రూపాలు కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నట్టు, మీరు అడిగినట్టు బాలా త్రిపుర సుందరి దేవి, అన్నపూర్ణ, గాయత్రి, ఇలా. అయితే ఈ రూపాలు మాత్రం ఇవి మారుతూ ఉంటాయి అన్నమాట, ఆలయానికి ఆలయానికి, లేకపోతే మీరు అన్నట్టుగా ఇంటికి. ఎందుకు అంటే ఒకరోజు ఒకడు బాలా త్రిపుర సుందరి దేవిగా అలంకరణ చేస్తే వేరే వాళ్ళు గాయత్రిగా అలంకరణ చేయవచ్చు. కానీ ఇవి మాత్రమే మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇవి మాత్రమే ఎందుకు అంటే, మనం మనుషులుగా ఈ రూపాలలో ముఖ్యంగా అమ్మవారిని ఆరాధించి, ఆ రూపాలలో అమ్మ ఏం నేర్పిస్తోంది, ఆ రూపాలలో మనకి ఎటువంటి అనుగ్రహం వస్తోంది, ఇవి ఎక్కువగా తెలుసుకోవాలి. లేకపోతే అమ్మవారి ఏమిటి, బోళ్ళని నామాలు కదా, బోళ్ళని రూపాలు. అయితే మీరన్నట్టుగా ముందుగా మనం బాలతో మొదలు పెట్టుకున్నట్లయితే, బాల త్రిపుర సుందరి దేవి అన్న వెంటనే ముందు మనకి బాల కనిపిస్తోంది. అంటే చిన్నపిల్ల, అంతే కదా. అయితే చిన్న పిల్లలు అనేటప్పటికీ మరి భగవత్ స్వరూపం ఎలాగా అంటే, చాలా సందర్భాలలో మనకి సుబ్రహ్మణ్య స్వామి అంటే బాలగానే చూస్తాం, అంటే బాలుడు అన్నట్టుగా చూస్తాం, ఎప్పుడు 16 ఏళ్ల వయసుతో. అలాగే సదాబాల రూప అంటూ వినాయకుడిని కూడా బాలుడుగానే ఆరాధన క్రమంలో, ఉపాసన క్రమంలో అంటూ ఉంటారు. ఇలాగా మనం అయ్యప్ప స్వామిని చూసినట్లయితే ఆయన కూడా బాలుడే. బాలులు అంటే పిల్లలు అంటే శీఘ్రంగా వాళ్ళు మన మాట వింటారు. మనం కొద్దిగా ప్రేమ చూపిస్తే చాలు, అంతే కదా, మనం ఎక్కువ కష్టపడక్కలేదు. అలాగే వాళ్ళని ప్రసన్నం చేసుకోవడం కూడా చాలా సులభం. వాళ్ళు తొందరగా మన మాట వింటారు. ఏదైనా కోపం వచ్చినా వాళ్ళకి ఏదో మంచి మాట చెప్తే వెంటనే మర్చిపోతారు. పెద్దవాళ్ళు అలా ఉండదు కదా, మనం ఏదైనా పొరపాటు చేస్తే పట్టుకుని లాగుతారు కొన్ని సంవత్సరాలు. కాబట్టి పిల్లలు అన్న వెంటనే చాలా శీఘ్రంగా. కాబట్టి బాలా త్రిపుర సుందరి దేవి అంటే తత్వంలోనే శీఘ్రంగా అమ్మ అనుగ్రహిస్తుంది. పిల్లలతో మాట్లాడడం ఎంత సులభమో, అమాత్రంగా ప్రేమ, అంత ప్రేమగా మనం మాట్లాడగలిగితే అమ్మ తిరిగి బోళ్ళంత ప్రేమ చూపిస్తుంది. మరి త్రిపుర అంటే, త్రిపురములు అంటే దీనికి వివిధ రకాలుగా మనకి వ్యాఖ్యానాలు కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా మనకి ఏమంటూ ఉంటారంటే 3 పురములు. ఈ 3 పురములు అంటే 3 అవస్థలు అని అంటూ ఉంటారు, లేకపోతే త్రిగుణాలు అని అంటూ ఉంటారు. ఎందుకు ఇలా పోలుస్తారు అంటే, 3 అనేటప్పటికీ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా జాగృత్, స్వప్న, సుషుప్తి 3 అవస్థలు ఉంటాయి. జాగృత్ అంటే మనం లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు మన మెలకువతో మనం చేస్తున్న పనులు, మాట్లాడుతున్నా, తింటున్నా, బయటకు వెళ్తున్నా, ఏం చేస్తున్నా, ఇవన్నీ జాగృత్లో చేసే పనులు. ఆ తర్వాత పడుకుని పోయిన తర్వాత స్వప్నావస్థ వస్తుంది. అంటే ఇంద్రియాలు మనసులోకి వెళ్ళిపోతాయి. ఇంద్రియాలు పని చెయ్యవు, కానీ పని చేస్తున్నట్టు ఉంటాయి, అంతే కదా. కలలో మనం ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటాం, చేతులు కదుపుతాం, కాళ్లతో నడుస్తూ ఉంటాం, మాట్లాడతాం, ఎవరో వస్తారు పోల్చుకుంటాం, కానీ అవేం నిజం కాదు. మన ఇంద్రియాలు పనిచేస్తే మనసులోకి వెళ్ళిపోయి, కానీ మన చేతులు కాళ్ళు మాత్రం అలాగే ఉంటాయి, మంచం మీద అలాగే పడుకుని ఉంటాం. ఇది స్వప్నావస్థ. సుషుప్తి అనేటప్పటికీ ఈ ఇంద్రియాలు మనసులోకి వెళ్ళిపోయి మనసు ఆత్మలోకి వెళ్ళిపోతుంది. కళలు కూడా రావు, ఆడ నిద్ర మనకు అనిపిస్తుంది, ఇప్పుడే పడుకున్నాను కదా, అప్పుడే అవునండి, అలారం మోగిన వెంటనే అప్పుడే 5 అయిందా 6 అయిందా అనుకుంటాం. అంటే అప్పుడు ఇంకా మనసు కూడా పని చెయ్యదు, అది సుషుప్తి. అంటే ఈ 3 అవస్థలలోనే ప్రతి జీవి యొక్క మనుగడ ఉంటుంది. పశువులకు కూడా ఏం కళ్ళు వస్తాయో మనకు తెలియదు, అవి ఏ అవస్థలో నిద్రపోతాయో, కానీ మనకి మాత్రం ఎంత. కాబట్టి ఈ ప్రతి అవస్థలోనూ వచ్చిన కదలిక ఏదైతే ఉందో అదంతా బాలా త్రిపుర సుందరి దేవి యొక్క అనుగ్రహం. జాగృతిలో మనం ఎన్ని మంచి పనులు చేస్తాం, లేకపోతే ఎన్ని చెడ్డ పనులు చేస్తాం, ఇవన్నీ భగవంతుని పైన ఆరాధపడి ఉండవు, అది మన పైన ఉంటాయి. అంటే మనము జాగృతిలో ఉన్నప్పుడు అమ్మ నీ అనుగ్రహం మాకు ఉండాలి, కాబట్టి మేము జాగృతిలో ఉన్నప్పుడు అన్ని మంచి పనులు చేసేటట్టుగా ఉండాలి అనేటట్టుగా మనం కోరుకోవాలి. అందుకే అమ్మ ఈ 3 అవస్థలను కూడా తిప్పుతూ ఉంటుంది. కదలిక అంటే అమ్మ, కదలిక ఎక్కడ ఉంటుందో, చైతన్యం ఎక్కడ ఉంటుందో అమ్మ అక్కడ ఉంటుంది, ఒక్కొక్క పేరుతో. కాబట్టి ఈ అవస్థలలో ఉన్న కదలికకి
బాలా త్రిపుర సుందరి దేవి అంటే త్రిపురములు ఇలా పోలుస్తూ ఉంటారు. అలాగే మనకున్న రజోగుణం, తమో గుణం, సత్వగుణం. ఎక్కువగా సత్వగుణంతోనే ఉంటే మంచిది, అలా ఉండలేం కదా. తమో గుణం ఉంటుంది, రజోగుణం కూడా ఉంటుంది. కాబట్టి ఈ గుణాల ద్వారా మనం ఎక్కువగా సత్వగుణంతో ఉండేటట్టుగా గుణాలని కూడా నువ్వు నియంత్రించు తల్లి, మా చేతుల్లో లేదని శరణాగత భావనతో బాలని అడిగినట్లయితే ఆ బాలా త్రిపుర సుందరి దేవి ఈ 3 పురములు ఏవైతే ఉంటూ ఉంటాయో వివిధ రూపాలలో వాటిని తన అదుపులోకి తీసుకుంటే మన ప్రవర్తన బాగుంటుంది. మరి స్పెషల్ గా కన్య పూజలు చేస్తూ ఉంటారు బాల త్రిపుర సుందరి అలంకరణ రోజు, ఎందుకని? ఇప్పుడు మనం ఒక బాల రూపంలో అని అనుకున్నాం కదా. ఇప్పుడు మనం వినాయకుడు అంటే మనకి సనాతన ధర్మంలో విగ్రహ ఆరాధన ఎందుకు ఉంటుంది అంటే మన మనసు నిమగ్నంగా అలాగా ఉండడానికి, అంతే కదా. మానసికంగా తపస్సులు చేసుకుంటూ ఉండేవారు. వాళ్ళు ఏం ఆలయాల్లో కూర్చునేవారు కాదు, విగ్రహాలు పెట్టుకునేవారు కాదు. కానీ వాళ్ళ ఉపాసన అక్కడ వరకు వెళ్ళిపోయిన తర్వాత కళ్ళు మూసుకుంటే ఆ రూపం కనిపించేది. ఇప్పుడు మనకి ఆ ధ్యానము అదంతా రావాలంటే కష్టం. ఒక మూర్తిని ఈశ్వరుడు అన్న వెంటనే అలా ఊహించుకుంటేనే బహుశా మనకి భక్తి పెరుగుతుంది. అంటే ఉపాసనలో మనం ఇంకా తక్కువ స్థాయిలో ఉన్నాం, మనం మహర్షుల్లా లేము. ఈ బాల అనేటప్పటికీ నిజంగానే ఒక ఆడపిల్లని, అందులో కూడా 2 ఏళ్ల వయసు నుంచి 12 ఏళ్ల వయసులోపు పిల్లల్ని ఒక్కొక్క అంటే 3 ఏళ్ల వయసుకి ఒక పేరు ఉంటుంది. 4 ఏళ్ల వయసున్న పాపను కూర్చోబెడితే ఆ పూజకు ఒక పేరు ఉంటుంది. ఇలా ఆ పిల్లని కూర్చోబెట్టి మరి 1 సంవత్సరం కాదు, ఎందుకంటే అలంకరణ చేసిన ఆభరణాలు వేసిన లాక్కుని పీక్కుని తినేస్తుంటారు కదా, వాళ్ళకి తెలియదు. అంటే కుదుటిగా కాసేపు కూర్చుంటే అలా అమ్మవారు అంతటా నిండి ఉన్నారు అని ఎదురుగా ఒక రూపంలో కూడా మనకేమిటంటే అన్ని ప్రమాణాలు కావాలి కదా. కాబట్టి ఈ పాప ఇప్పుడు అమ్మవారు కనిపిస్తోంది. అమ్మవారు అటు తిరుగుతోంది, ఇటు తిరుగుతోంది, చక్కగా మేము వేసిన బట్టలు వేసుకుంది, నగలు వేసుకుంది, మేము ఇప్పుడు తీపి పదార్థం పెడితే తింటుంది, నీళ్లు తాగుతుంది. అదొక తృప్తి మనకి, అమ్మగా భావిస్తున్నాం కాబట్టి. అలాగే వాయనాలు ఇచ్చినప్పుడు కూడా ఎదుటి వాళ్ళని మనం ఆ శక్తి స్వరూపిణి అనుకుంటాం, అమ్మవారు అనుకుంటాం, అనుకునే ఇస్తాం వాయనం. వాళ్ళు కూడా మనల్ని అమ్మవారు అనుకుంటారు, పుచ్చుకుంటారు. ఆ భావన వేరు. కాబట్టి అలా కుమారి పూజలు ఖచ్చితంగా చెయ్యాలి అని అంటుంటారు. అయితే బాలా త్రిపుర సుందరీ దేవి అంటే ఇంకొక అద్భుతమైన వర్ణన కూడా ఉంది. అదేమిటి అంటే భండాసురుడు అనే రాక్షసుణ్ణి చంపడానికి అమ్మవారు లలితాదేవిగా వచ్చారు. అలా వచ్చిన తర్వాత అక్కడ పెద్ద సైన్యం ఉంది కాబట్టి ఆవిడలోంచి ఎంతో మంది బయటకు వచ్చారు మళ్ళీ రూపాలు, వారాహి అని అదని ఇదని. అందులోని అమ్మవారు అంటే లలిత అమ్మవారి యొక్క మనసులోంచి బయటకు వచ్చిన రూపం బాలా త్రిపుర సుందరీ దేవి. ఆవిడ బాలగానే అమ్మవారిని అలా చూసుకున్నారు, ఆవిడని అలాగ ముద్దుగానే పెట్టుకున్నారట ఆ సైన్యంలో. కాకపోతే భండాసురుడి యొక్క 30 మంది కుమారులు, వాళ్ళు కూడా రాక్షసులే కదా, వాళ్ళని అంతం చేసి వాళ్ళని మట్టు పెట్టాలి అంటే ఎవరు వెళ్ళాలి అనే ఆలోచన అందరూ చేస్తుంటే సైన్యంలో వాళ్ళు బాల ముందుకు వచ్చిందట, నేను వెళతానని. అందరు అంటారట, నువ్వు వద్దు, ఇంకా చిన్నపిల్లవి కదా, నువ్వు కూర్చుని ఆనందంగా ఉండు. కాదు కాదు, నేను వెళతాను, నాకు అదేదో ఒక లీలగా ఉంది, అంటే ఒక వినోదంగా ఉంది అని ఆటగా ఆ అమ్మ బయలుదేరుతుందట. ఒక ప్రత్యేకమైన వాహనంలో ఈ చిన్నపిల్ల బయలుదేరి ఈ భండాసురుని యొక్క 30 మంది కుమారుల్ని కూడా ఒకే ఒక అస్త్రం వేసి, నారాయణ అస్త్రం వేసి అంతం చేసేసింది. భావన ఏమిటి అంటే ఒక రాక్షసుడు అంటే ఒక చెడ్డ ఆలోచన, మనలో ఉన్న ఒక దుర్గుణం, అందులోంచి బోళ్ళని పుట్టుకొస్తూ ఉంటాయి. ఈర్షా ద్వేషం, వాళ్ళని ఇలా చేయాలి, వీళ్ళని తక్కువ చూడాలి, నేనే గొప్ప అని. భండపుత్రుల్ని ఎలా అయితే బాల అంతం చేసిందో మనలో ఉన్న రాక్షసత్వం ఏదైతే ఉంటుందో అది కనిపించదు, కానీ దాని పుత్రులు ఉంటుంటారు, ఒక్కొక్క రూపంలో వస్తారు. వాళ్ళందరినీ బాలా త్రిపుర సుందరీ దేవి అంతం చేస్తుంది. ఇది తత్వం, భావన. మనమే శరణాగతి కోరడం ఆలస్యం, అంతే. రైట్ జ్యోతి గారు, నమస్కారం.